హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం స్పందించారు. కార్పొరేటర్ల ఇంటి ముందు బీజేపీ నేతలు బ్యానర్లు కట్టడాన్ని మంత్రి పొన్నం ఖండించారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కాదా అని ప్రశ్నిస్తున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, రేపే హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పోలింగ్ ఉంది. మీరు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని మీటింగ్లు నిర్వహించుకుంది, స్ట్రాటజీని రూపొందించుకుంది. అసలు రేపు ఏంటి, ఎన్నికల పార్టిసిపేట్ చేస్తారా లేదా, చేస్తే ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఇప్పుడు ఇది జనరల్ ఎలక్షన్ కాదు, కామన్ ఓటర్ అందరూ ఓటు వేయడానికి స్పెసిఫిక్ 112 ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక. ఇది ఎమ్మెల్సీ స్థానిక సంస్థల హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక. స్పష్టమైన మెజారిటీ ఎంఐఎంకి ఉంది. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేకున్నా పోటీ చేసి కాంగ్రెస్ను కూడా హిందువుల పేరు ఓట్లు అడుగుతూ ఉన్నారు. నేను హిందూ బీజేపీకి ఓటేస్తేనే హిందువా అని అడుగుతాను. ముందు బ్యానర్లు కట్టిండ్రు, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాయనే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు ఎంఐఎం ఓటేస్తారా బీజేపీకి ఓటేస్తారా ఆలోచించుకోవాలంటా ఉన్నాడు. అరే డెమోక్రటిక్ నేషనల్ పార్టీ, మీకు మా కాడ మాకు స్ట్రెంత్ లేదు, మొత్తం 14 మంది ఓట్లు ఉన్నాం, మేము వేసినా ఏకపోయినా గెలుస్తారు, కానీ ప్రజాస్వామ్యంలో మనమే ఓటేయాలని పిలుపునిస్తాం, ఎన్నికల ఓటు బహిష్కరించమంటారా? టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా ముందు అగ్రిమెంట్లో బీజేపీ టీఆర్ఎస్ సపోర్ట్ చేసుకొని కాంటెస్ట్ పెట్టినాయి. జరుగుతున్న విమర్శల ప్రక్రియల ఇప్పుడున్నటువంటి రాజకీయ అట్మాస్ఫియర్లా బీజేపీ టీఆర్ఎస్ దూరం ఉన్నారు. సో ఆ పరిస్థితులల్లా ఈరోజు తప్పకుండా ఓడిపోతారని తెలిసి హిందుత్వాన్ని ప్రొవోకేట్ చేస్తూ కేంద్ర మంత్రి లాంటి ఆయన కూడా ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఇట్స్ అబ్సల్యూట్లీ అన్డెమోక్రటిక్. ఎలక్షన్ కమిషన్ సోమోటో కేసు తీసుకోవాలి. ఈ ప్రేరేపిత రెచ్చగొట్టే అంశాలు, ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ఇక్కడ అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత కూడా మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి తప్పు. ఇక్కడ స్పష్టంగా అబ్సల్యూట్ పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో స్పష్టమైన మెజారిటీ ఎంఐఎంకు ఉంది, కాంగ్రెస్కునే 14, టీఆర్ఎస్కు బీజేపీకి కలిస్తే కూడా ఎంఐఎం అన్ని ఓట్లు లేవు. అంటే మీరు ఓటు పాల్గొంటారా లేదంటే సైలెంట్గా ఉందాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఓటేస్తే మంచిదా, ఓటు వేయకుండా ఉండడం మంచిదా? ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా ఓటేస్తాం. మా రాజకీయ పార్టీ మేము నిర్ణయం తీసుకుంటాం. బీజేపీకి అయితే ఓటేయం కదా. ఇప్పుడు వీళ్ళలాగా మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పక్కన రాష్ట్రాల్లో పోయి ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే సంతోషపడ్డారు, ఇంకొక బీజేపీ గెలిస్తే సంతోషపడుతున్నారు. అట్లా మేము బీజేపీ గెలవాలని మాత్రం కోరుకోం. మాకు మా డైరెక్షన్సే డిఫరెంట్. సో హిందుత్వం పేరు మీద ప్రొవోకేషన్ చేసేటువంటి పరిస్థితికి దిగజారిందంటే వాళ్ళు రాజకీయం ఎంత నీచ స్థాయిలో చేయడానికి సిద్ధపడుతున్నారో అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. అందుకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద కార్యక్రమం జరుపుతుంది. ఎందుకు జరుపుతుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటూ ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలైతే నిజంగా హిందువులైతే భారతీయ జనతా పార్టీ కోటేమని ఇంత బహిరంగ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమవుతలేదు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ, ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్పష్టమైన మెజారిటీ 112 ఓట్లు టీఆర్ఎస్ బహిష్కరించింది. బీజేపీకి 24 ఓట్లు, మాకు 14 ఓట్లు. ఇట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు? బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు, కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడంతో టీఆర్ఎస్ బ్యాక్అవుట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది వెరీ అన్ఫార్చునేట్. రాజ్యాంగానికి ప్రమాదం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.